కూర్చున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి నెల 2వ శనివారము కుటుంబ ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల వల్ల సాయంకాలము ఈ నెల జరిగిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కుటుంబ ఆశీర్వాద కూడిక మరియు శుద్ధీకరణ మనము ప్రభు దగ్గర సిద్ధపరచుకోవడానికి పేరు ఏదైనప్పటికీ దేవుడి సన్నిధిలో గడపడం ఒక భాగ్యము కనుక మే నెలంతటా తన రెక్కల చాటును భద్రపరిచి 5 నెలలు రెక్కల చాటును భద్రపరిచి 6వ నెల 2వ శనివారంలో నడిపించిన దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరమును కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే పేతురు మహాశయుడు ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు. నేను ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, పేతురు గారు క్రైస్తవ లోకంలో ఉన్న పురుషులందరికీ ఒక చక్కటి సలహా ఇస్తున్నాడు. మీ ప్రార్థనలకు మీ భార్యలు ఆటంగా కాకుండా మీ పరిచర్యలు సాఫీగా సాగిపోవాలి అనుకుంటే మీ భార్యలను ప్రేమించి మీ భార్యలను సన్మానించి ఏ విధమైన ఆటంకం కలగకుండా వారు జీవమును కృపావరములో పాలిభాగస్తులని గుర్తెరగమంటున్నాడు. నేను ఆలోచన చేశాను, పేతురు గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, నేటి ప్రస్తుత లోకములో కేవలం భార్యలనే కాదు, భర్తలు భార్య అనే ఇరువురు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించాలి. ముఖ్యంగా ప్రతి పురుషుడు భార్య పట్ల ఉండవలసిన ఒక తీరుని మనకు వివరించాడు. నేను బైబిల్ చదివినప్పుడు మొన్న కూడా ఒకసారి వసంతవాడలో చెప్పాను, భార్యాభర్తల మధ్య ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పేతురు గారు చాలా చక్కని సలహా చెప్పారు. అదేంటంటే, ఒకసారంట యేసుక్రీస్తుని అయ్యా మీరు అర్జెంటుగా మీరు నాతో రావాలి అన్నాడంటే పేతురు. ఎక్కడికి పేతురు అంటే, లేదయ్యా ముందు మీరు రండి నేను చెప్తాను అని చెప్పి అర్జెంటుగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన అత్తగారింటికి తీసుకెళ్ళాడట. చెప్పండి, ఎవరింటికి? పేతురు గారు అత్తగారింటికి తీసుకెళ్ళారు. ఎందుకంట మీ అందరికి తెలుసు, పేతురు గారు అత్త ఏం బాధపడుతుందంట? జ్వరంతో బాధపడుతుంది. నాకు అనిపించింది, భార్యతో సమాధానంగా ఉండాలంటే ముందు అత్తతో సమాధానంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ అత్తనైతే అల్లుడు ప్రేమిస్తాడో ఆ ఇంట్లో భార్యతో ఏ గొడవలు ఉండవంట. నిజమంటారా? ఎప్పుడైతే యేసుక్రీస్తుని తీసుకొచ్చాడో అత్తగారికి జ్వరం తగ్గిందని అనుకున్న భార్య అనుకుని ఉంటుంది, మా ఆయన చాలా మంచోడు, అందుకని ఏమి ఇబ్బంది పెట్టకూడదు, అందుకని ఎక్కడ కూడా తన భార్యతో ఇబ్బంది పడినట్లు పేతురు చెప్పలేదు, రాయలేదు కూడా. అందుకని మనకు కూడా సలహా ఇస్తున్నాడు, అత్తను ప్రేమించే అల్లుడు మంచోడు అంటాడు. ఎవరైతే అత్తను ప్రేమిస్తారో ఆ ఇంట్లోనంట భార్య వల్ల ఏం జరగవంట? గొడవలు, ఇబ్బందులు జరగవంట. అయితే ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఈ పేతురు మహాశయుడు రాస్తూ ఏమంటున్నాడంటే, అసలు ఈ భార్య అంటే ఏమనుకుంటున్నావు? షీఈస్ ఏ పార్ట్నర్
ఆమె పాలిభాగస్తురాలు. జీవమనే కృపావరములో నీతో పాటు ఆమె పాలిభాగస్తురాలు. పాలిభాగము అనగానే పాలు పొందడము, పాల్గొనడము. ఇంకా మీకు అర్థమైనట్లు చెప్తాను. ఏదైనా వ్యాపారం చేశారనుకోండి, బిజినెస్ పార్ట్నర్స్ అంటారు. అంటే ఒకరు కాదు, ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు? వ్యాపారాన్ని, ఒక వ్యాపారం ఇద్దరు పాల్గొని ఆ వ్యాపారాన్ని జరిగిస్తున్నారు. దాన్ని ఏమంటారంటే బిజినెస్. ఇది బిజినెస్ లో పార్ట్నర్షిప్ కాదు. పేతురు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఈమె లైఫ్ పార్ట్నర్. ఎవరంట? వైఫ్. లైఫ్ తో సమానం అంట. ఆమె ఒక లైఫ్ పార్ట్నర్. కాబట్టి ఆమె నీతో పాటు ఒక పార్ట్నర్ అనే విషయాన్ని గుర్తెరుగు. ఈరోజు చాలా మంది భార్య లేకపోతే నాకేంటి, భార్యలో వచ్చేమో భర్త లేకపోతే నాకేంటి అంటూ, మరి సొసైటీ పెరిగిందని చెప్పుకోవాలో, టెక్నాలజీ అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలో తెలియదు. కానీ ఒక దుఃఖాకరమైన పరిస్థితి ఏంటంటే, నువ్వు నాకు వద్దని భార్య, నువ్వు నాకు వద్దని భర్త ఎక్కువైపోతున్నారు. అందుకని పేతురు మహాశయుడు చెప్తున్నాడు, ఆమె నీ జీవం అనే కృపావరములో పాలిభాగస్తురాలు. ఈమె ఒక లైఫ్ పార్ట్నర్. ఆమెతో ఒక పార్ట్నర్షిప్ ఉంది. పార్ట్నర్ని మనం వదిలేసి వెళ్ళిపోతే మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాం. పార్ట్నర్ ఉండబట్టి మనలో సగం పాలు పంచుకుంటాడు, సగం ధనాన్ని పెడతాడు, సగం సమయాన్ని ఇస్తాడు. భార్య కూడా అంతే. ఆమె ఒక లైఫ్ పార్ట్నర్. బిజినెస్ వైపు చూడమాక. ఆమె జీవితం. ఆమె లేకుండా నేను ఏదో చేద్దాం అనుకుంటే రెండు చేతులు కలిస్తేనే తప్పట్లో, రెండు చేతులు కలిపితేనే భక్తి ఆరాధన. ఒంటి చేతితో చేసేది ఏది కూడా ఏమో చెప్పండి, సంపూర్ణం కాదు. ఫిలోమోనుకు కూడా అపోస్తలుడైన పౌలు పత్రిక రాశారు. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం ఉంది, కానీ అక్కడ రాస్తూ 17వ వచనంలో చక్కని మాట రాశారు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికలో 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికను ఎందుకు రాస్తున్నాడంటే, ఒనేసిము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు జైల్లో పరిచయం అయ్యాడు. అయితే ఆయన నాకంటే ముందే చెప్పాడు. అదేంటంటే, నేను మీ ఫిలోమోను దగ్గర నుంచి వచ్చేసానని, అతని దాసుని, అతని ఇంట్లో బంగారాన్ని, అతని ఇంట్లో ఏదో దోచుకొని పారిపోయి వచ్చాను. అయితే దొంగ సొమ్ము ఎప్పుడైనా అది చెడ్డదే కాబట్టి నేను ఇక్కడున్న పోలీసులకు పట్టబడ్డాను, సైనికులకు పట్టబడ్డాను. వారు నన్ను ఆరా తీసినప్పటికీ భయపడి దొంగతనం చేశానని చెప్పాను. అందుకే ఇప్పుడు నన్ను జైల్లో వేశారు. నా యజమాని నేను మొహం చూపుకోలేకపోతున్నానంటే, పౌలు భక్తుడు అంటాడు కదా, ఫిలోమోను ఎవరో కాదు, నా సహదాసుడే. అతను నాకు ఎంతో ఉపకారం చేశాడు, నేను కూడా అతనితో ఎన్నోసార్లు ప్రార్థన చేశాను అని చెబుతూ ఫిలోమోనుకి తనకున్న సన్నిహితాన్ని బట్టి ఉత్తరం రాస్తూ అంటాడు, నీవు నన్ను ఎలాగైతే పాలిభాగస్తుడిగా ఒక పార్ట్నర్గా ఎంచావో, ఒనేసిమును కూడా ఎలా ఎంచమన్నాడండి? నీ పాలిభాగస్తుడిగా ఎంచు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చదివిన వారమైతే అక్కడేమన్నాడు? తీతు ఎవడని ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో. అది ఇంకా బాగా చెప్పాలంటే మరొక అర్థం. పాలివాడు అంటే పార్ట్నర్ అంటే ఎవరో తెలుసు, జత పనివాడు, కో పార్ట్నర్. ఎవరైనా నిన్ను వచ్చి తీతు ఎవరండి అని అడిగితే చెప్పు, ఇతడు నా సహదాసుడు, నా కో పార్ట్నర్, నా జత పనివాడు, నా పాలివాడు అని చెప్పాలి. భార్య గురించి చెప్పుకున్నాం, ఆమె లైఫ్ పార్ట్నర్. కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. ఇక్కడ సేవలో కూడా ఒక పార్ట్నర్స్ మనం చూస్తూ వస్తున్నాం.
మనం ఎవరితో పాలివారముగా ఉన్నాం, మనం ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నాం. కొంతమంది అంట చూడండి, వాళ్ళు దేనితో సహవాసం చేయకూడదు, దేనితో వాడిగా ఉండకూడదు, వాళ్ళతో ఎలా ఉన్నారంటే పార్ట్నర్షిప్ చేస్తున్నారంట. చదువుదాం వాళ్ళని, చదవండి. మొట్టమొదటి మనం చూసిన వారమైతే 2 యోహాను పత్రిక, యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనం. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. చూడండి ప్రియులారా, ఇక్కడ కొంతమంది అన్న ఏం చెప్తున్నాడంటే దుష్ట క్రియలలో ఎలా ఉన్నారంటే వారి దుష్ట క్రియలలో పాలివారులుగా ఉంటున్నారు. అక్కడేదమ్మా మనం చూసిన వారి మీద కొంతమంది దుష్ట క్రియలలో పాలివారుగా ఉంటున్నారు. రెండోది మనం చూసిన వారి మీద ప్రియులారా, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే ప్రియులారా, 1 తిమోతి రాసిన పత్రిక 5:22. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవరి మీదను హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములలో పాలివాడునై ఉండకుము. ఎలా ఉన్నారంటే రెండో వారు, ఒకరేమో దుష్ట క్రియలలో పాలిభాగస్తులై ఉన్నారంట, దుష్ట పనులు చేయడానికి పార్ట్నర్షిప్. ఇక్కడ రెండోది ఎవరయ్యా అంట, పరుల పాపము, ఇతరుల పరుల పాపములో ప్రియులారా వీళ్ళు ఎలా ఉన్నారంటే పాలిభాగస్తులై ఉంటున్నారు. చూడండి, 3వ వాడికి మనం చూసిన వారి మీద సామెతల గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే ఇది 4వ గుంపు ఎవరయ్యా అంటే సామెతల గ్రంథం 29:24. దొంగతో చూడండి ప్రియులారా, 3వది మనం చూసిన వారి మీద దొంగతో పాలిభాగస్తుడంటండి. ఈరోజు మనతో ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరిని పార్ట్నర్స్ గా ఎంచుకుంటున్నాం, మనం ఎవరిని భాగస్వాములుగా ఎంచుకుంటున్నాం. ఒకడేమో దుష్ట క్రియలు చేసేవాడితో సహవాసం చేస్తున్నాడంట, పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నాడంట. మరొకడు చూస్తే పరుల పాపం చేసేవాడితో పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నాడంట. మరొక వాడు చూస్తే దొంగతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడంట. మరొకడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాలు చూస్తే వీడి మరొక విచిత్రం, అంధకార క్రియలలో చూడండి ఎవరంటే వీడు అంధకార క్రియలలో పాలిభాగస్తుడు. ఒక చీకటి కార్యాలు చేసేవాడితో పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నాడు. నీ భార్యను లైఫ్ పార్ట్నర్ గా చేసుకోమన్నాడు దేవుడు, కానీ మనం ఏం చేస్తున్నాం, లైఫ్ పార్ట్నర్షిప్ పక్కన పెట్టి దొంగతో పార్ట్నర్షిప్, దుష్ట క్రియలు చేసేవాడితో పార్ట్నర్షిప్, పరుల పాపముతో ఉన్నవాడిలో పార్ట్నర్షిప్, అలాగే పిల్లల అంధకార క్రియలతో పార్ట్నర్షిప్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన కుటుంబం మీద రుద్దుతున్నాం. మనమేమో చెడు తిరుగుళ్ళు తిరిగి చెడు సహవాసాలు ఏర్పాటు చేసుకొని చెడు స్నేహాన్ని కల్పించుకొని దుష్టుల ఆలోచన చెప్పల నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసుకులు కూర్చుండకని చెప్తా ఉంటే మనమేమో కూర్చోవలసిన చోట కూర్చోకూడని చోట మనం కూర్చుంటున్నాం. అందుకని దేవుడు అన్నాడు, ప్రతి పురుషుడంట నీ భార్య నీకు లైఫ్ పార్ట్నర్, సేవకుడు జత పనివాడిగా ఉంచుకోవాలి, గాస్పల్ పార్ట్నర్, బిజినెస్ లో బిజినెస్ పార్ట్నర్. ఎలాగైతే ఒక పార్ట్నర్షిప్ మనం ఎంచుకుంటామో నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు. అలా అని చెప్పి దొంగతో కలవకు, దుష్ట క్రియలతో కలవకు, అంధకార క్రియలతో కలవకు, పరుల పాపముతో కలవకు. ఎఫెసీ 5:7 చదవండి ఒకసారి. ఇట్టి క్రియల వలన గనుక
నీవు అట్టి వారితో పాలివాడై ఉండకుడి. కాబట్టి పైన లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టు కలిగిన వారితో అసలు మీరు పాలు పొందొద్దు. అసలు ఈ లోకంలో మనం ఎవరెవరితో పార్ట్నర్ చేయాలి? మనకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ భార్యని దేవుడు ఇచ్చాడు. అలాగే భార్య అంటారా ఎప్పుడు మనతోనే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో నీతో నేను జత కడతాను, నీతో నేను స్నేహం చేస్తాను, నీతో నేను కలిసి ఉంటాను అని చెప్తున్న వారిని మనం ఎలాగ గుర్తించగలగాలి? ఆదాము గారు ఎలాగైతే తన ప్రక్కటెముకలో నుండి భార్యను తీశారో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ప్రక్కన బల్లెపు బోటు యొక్క గాయాల్లో నుండి సంఘాన్ని కట్టారు. ఎలాగైతే ఒక పురుషుడు భార్యతో పాలిభాగస్తులై ఉంటాడో, మనం కూడా సంఘము కూడా ఒక కుటుంబమే కనుక కుటుంబ సభ్యులతో కూడా మనం ఎలా ఉండాలో, ఎలా పాలిభాగస్తులై ఉండాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అంటే మనం ఎవరితో, దేనితో, ఎందుకు పాలిభాగస్తులై ఉండాలని మనం బైబిల్లో చూసిన వారమైతే ఇంచుమించు అయితే నేను 7 అనుభవాలు రాశాను. ఎక్కువ వివరించకుండా క్లుప్తంగా నేను ఆ 7 అనుభవాలను ముందు పెడతాను. చదవండి. మొట్టమొదటిగా ఫిలోమోనుకు రాసిన పత్రికలో 6వ వచనం చదువుతాం. మొట్టమొదటిగా మనం ఎందులో పాలివారమై ఉండాలి, ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలి, ఆ పార్ట్నర్ చేసినప్పుడు అతనికి ఏ లక్షణాలు కలిగి ఉండాలి. పౌలు మహాశయుడు ఫిలోమోనుకు రాస్తూ అంటున్నాడు, ఒనేసిముని గురించి సాక్ష్యం ఇస్తూ, శ్రేష్టమైన వర్మ విషయములో నీవు అనుభవపూర్వకము ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. మొట్టమొదటిగా ఎందులోనంటే విశ్వాసములో పాలిభాగస్తులు వారితో సహవాసం చేయాలంట. ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? మన లైఫ్ పార్ట్నర్, మన యొక్క లైఫ్ కు సంబంధించిన పార్ట్నర్. ఒకటి కుటుంబం అయితే భార్య, మరి సంఘములో లైఫ్ పార్ట్నర్ కనుక సంఘములో ఒక పార్ట్నర్గా ఎంచుకునేటప్పుడు ఆ పార్ట్నర్లో మనం చూడవలసింది ఏంటో తెలుసా? ఎంత విశ్వాసము కలిగినది. ఎందుకంటే నేను సహవాసం చేసి నేను నడుస్తూ వెళ్తున్నా నా భార్యతో కానీ, నా సంఘంతో కానీ, నా పక్కన కూర్చున్న వాళ్ళతో కానీ నేను వెళుతూ ఉంటుండగా నా ఆత్మీయ జీవితము, నా లైఫ్ పార్ట్నర్తో నేను ఎంతవరకు కొనసాగగలను అని అంటే, నేను కొనసాగాలి అంటే నా ఆమెలో లేదా నేను ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నానో ఆమె ఎలాంటి సంబంధం ఉండాలో తెలుసా? విశ్వాస సంబంధం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్న అసలు విశ్వాసం అంటే ఏంటి, ఎలా చూడాలి ఆమెలో విశ్వాసము? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమన్నది నిరీక్షణ వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువనై ఆలోచన కూడా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడగిన అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలెను కదా. ఒక విశ్వాసాన్ని బట్టి మనం ఎలాగైతే దేవుడు ఉన్నాడని నమ్ముతామో, మన భర్తలోనో మన ప్రక్కన ఉన్న వారిలో కూడా మనం ఏం కనిపెట్టాలంటే విశ్వాసం, నమ్మకత్వం. ఈరోజు భార్యాభర్తల మధ్య ఎందుకు లైఫ్ పార్ట్నర్ గా ఉంటున్న వారి మధ్య విభేదాలు అంటే నమ్మకం లేదు. భార్య అంటే భర్తకు నమ్మకం లేదు, భర్త అంటే భార్యకి నమ్మకం లేదు. ఈరోజు లైఫ్ పార్ట్నర్స్ అని పిలువబడుతున్న భార్యాభర్తలు విడిపోవడానికి కానీ, సంఘాలు చెల్లాచెదరైపోవడానికి కానీ కారణాలు ఏంటంటే అవిశ్వాసం. మన పునరుద్ధాన పండుగ నుంచి మనం చదువుకుంటూ ధ్యానిస్తూ వస్తూ ఉంటాం, చాలాసార్లు చదువుతాం. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం రోజునే వచ్చాడంట ఆ ఇంటికి. రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శవాన్ని వెతుకుతూ
ఆయన శిష్యులే ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఆయన శిష్యులు కనబడితే చెప్పండి మేము పట్టుకుంటాం, యేసుక్రీస్తు ప్రభు వారి శవాన్ని మాకు కావాలని చెప్పి తిరుగుతున్నారు. ఈ శిష్యులైన ఈ 11 మందికి భయంతో ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అక్కడ తోమా లేడంట. వారి మధ్యకి యేసుక్రీస్తు వచ్చి మీకు శుభం కలుగును గాక షాలేం అని చెప్పి ఊరి పరిశుద్ధాత్మను పొందుకోమని వారిని బలపరిచి వెళ్ళాడు. మళ్ళీ నేను తిరిగి వచ్చే ఆదివారం వస్తాను, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెబితే వీళ్ళందరూ వెళ్ళంట తోమాతో అంటారు, అయ్యో తోమా, మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, సిలువ వేయబడి మరణించిన తర్వాత ఆయన రావడం మొదటిసారి, ఆయన మేము చూసాము, ఆయన మళ్ళీ వచ్చే ఆదివారం వస్తానన్నాడు అంటే ఈ తోమా ఏమంటారు తెలుసా, ఆయన యేసయ్యనా, ఆయన గాయాలు చూసారా, ఆయన కొండ దెబ్బలు చూపించమని అడిగారా, ఏమో తోమా డౌట్గా ఉంది అంటా ఉంటే అప్పుడు అంటది కదా, ఈసారి యేసుక్రీస్తు వస్తే చెప్పండి, ఆయన గాయాలలో వేలు పెట్టి చూడడము అంతేనా, అందులో వేలు పెట్టి నేను నమ్ముతాను. ఆయన గాయాలలో ఏలు పెడితే కానీ నేను నమ్మనే. ప్రభువు రావడం, ఆయన తోమాని రమ్మనడం, గాయాలను చూపించడం, వేలు పెట్టమనడం మనం చూస్తాం, విన్నాం కూడా. ప్రభు నన్ను క్షమించు అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు, చూచి నమ్మిన వారి కంటేను చూడక నమ్మిన వారే. విశ్వాసం అనేది కంటికి కనబడిన వాటి అదృశ్యమునికి పిలువబడుతున్న ప్రతిదీ ఉన్నదని నమ్ముటకు నిజ స్వరూపం. ఈరోజు పిల్లలు ఏదైనా చేతికి వస్తే గానీ కంటికి కనబడితే గానీ నమ్మట్లా. మరి అలాంటిది పరలోకం ఉంది, నమ్మండి ప్రభు మీద విశ్వాసం వచ్చినట్టు లోకం ప్రశ్నిస్తుంది, ఏది దేవుడేది. ఈ మధ్య నేను ఒక మాట విన్నాను, సందర్భం, ఆ మాట ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఒక ఆయనంట ఈ ఎండాకాలంలో బాగా దాహం వేస్తూ ఉంటే రోడ్డు మీద పెడతారు కదా ఫ్రిడ్జ్లు కానీ కొండలు చలివేంతరాలు, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుదామని చెప్పి గ్లాస్ నిండా నీళ్ళు ముంచుకున్నాడంట. తాగేశాడు, ఇంకా దాహం వేసింది, మళ్ళీ ముంచుకున్నాడు. తాగుదాం అనేటప్పటికి మొదటిసారి తాగేటప్పుడు చూడగా ఏమున్నా ఏంటి ఏం పట్టించుకోరు. రెండోసారి అంట ఆ గ్లాస్ ఇంకా చూస్తే ఆలోచన చేయండి ప్రియులారా, ఆ గ్లాసులోనంట తొండ కనబడిందంట. ఏం కనబడింది? తొండ. అసలు జరిగింది ఏంటి అంటే చెట్టు మీద తొండ ఉంది. ఆ తొండ యొక్క చెప్పండి ప్రతిరూపం అంటే ఇమేజ్ ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు నీకు ఒక బాధ ఏంటంటే మొదటిసారి నేను చూసుకోకుండా తాగేసా, ఏమో తొండేమైనా నా గొంతుకులోకి వెళ్ళిపోయిందా, తొండేమైనా నా కడుపులోకి వెళ్ళిపోయిందా. గ్లాసు దించుతా ఉంటే తొండ కనబట్టలేదంట, గ్లాస్ ఎత్తుతా ఉంటే తొండ కనబడుతుందంట. ఇప్పుడు ఈయనకి అనుమానం ఏంటంటే నా కడుపులో తొండ ఉంది. వెళ్ళాడంట, అన్ని పరీక్షలు చేయించాడంట. అన్నిట్లో ఏమొచ్చి ఉంటుంది? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అని వస్తుందంట. ఇక్కడ కాదని అక్కడికి, అక్కడ కాదని ఇక్కడికి, ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ మొత్తం తిరిగేసిన ఎవ్వరు చూసినా తొండలేదు, తొండలేదు, తొండలేదు అని వస్తుందంట. ఇక ఈయనకి మట్టిగా నమ్మట్లా. డాక్టర్లు అందరూ చేతకాని వాళ్ళు సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ పని చేయట్లేదు, నా కడుపులో తొండ ఉందిరా బాబు అంటే ఎవరు నమ్మట్లేదు. ఒక రోజంట ఊరి రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే గాలిడి వాడు వచ్చాడంట. వాడు వచ్చి కూడా నిలబడి టీ తాగుతున్నాడు. ఈలోపు వీడి మాటలు విన్నాడు. ఏమనంటే, అరే మొన్న 10 రోజుల క్రితం చలివేంద్రం దగ్గర నీళ్ళు తాగుతూ ఉంటే తొండ కనబడిందిరా, ఏమో తాగేదో లేదో నాకు తెలియదు కానీ తాగేసా ఉంటా, అందుకే నాకు జ్వరం వచ్చింది, మన నీరసం అంతేగా ఏమైనా వచ్చింది అనుకోండి, మన దాని వల్లే వచ్చింది అనుకుంటాం మనం కూడా. ఇక తొండ తాగాను, తొండ నా గొంతుకులో ఉంది, కొండ నా కడుపులో ఉంది కాబట్టి అదే అన్న అనుమానం కూడా వచ్చేసిందంట. ఈ గాలిడి వాడు వెంటనే ఆలోచన చేసి వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పలానా వ్యక్తిని చెప్పి నీ కడుపులో ఉన్న తొండ నేను బయటికి తీస్తా అన్నాడట. చెప్పండి ఏంటి? నీ కడుపులో ఉన్న తొండనే నేను బయటికి తీస్తా. నిజమా? అవును, నా అంత గాలిడి వాడు, నా అంత టాలెంట్ వాడు ఎక్కడా లేడు, కాబట్టి తీస్తాను, ఇప్పుడే తీస్తాను అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత వస్తానని చెప్పి గబగబా పక్కకి వెళ్ళి తన సామాగ్రి అంతా తెచ్చుకొని ఏమండి ఆ వ్యక్తిని కూడా నిలబెట్టి గ్లాసు నీళ్ళిచ్చి
గబగబా తాగి పొక్కలించమని ఊసేమన్నాడంట. సరే ఏదో మంత్రం వేసాడు కదా అని చెప్పి ఆ నీళ్లు తాగి పొక్కలించి కళ్ళు మూసుకొని చేయమన్నాడంట. ఆలోచన చేయని ప్రియుల గబగబా తాగి కళ్ళు మూసుకొని ఊసేటప్పటికి ఆలోచన చేయని ప్రియుల తొండ బయటకు వచ్చిందంట. గాడి వాడికి ఆ భుజాన్ని తట్టి ఇదిగో తొండ వచ్చేసి చూడు అన్నాడంట. ఆ తొండ అక్కడి నుంచి పారిపోయిందంట. అది చూశాడంట. అమ్మా నిజమే, ఏం తీసాడు బయటికి? ఎంతకి విషయం ఏంటి అంటే తొండేమి తాగలేదు, పడలా. దాని చెట్టు మీద ఉన్న ప్రతిరూపం తన గ్లాసులో కనబడింది ఒక ఎత్తు అయితే, వీడేం చేశాడు, ఇదే దొరికిన అవకాశం కదా అని చెప్పి ఆ రోడ్డు మీద ఎక్కడ తొండ ఉందో ఎతికి ఆ తొండను పట్టుకొని ఎప్పుడైతే నీళ్లు పొక్కలించాడో వెంటనే ఆ తొండను అక్కడ పడేశాడు. ఆ తొండ పారిపోయేటప్పుడు కంట ఈయనేమనుకున్నాడు, నా కడుపులో నుంచి తొండ. ఈరోజు ప్రియులారా మనుషులు అలా తయారయ్యారు. అనుమానపు జబ్బు, భార్య మీద, భర్తల మీద, బిడ్డల మీద, వారి భవిష్యత్తు మీద, వారి మీద వారికి అనుమానాలు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి సంఘం మనం ఎవరితో సహవాసం చేయాలంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడతారో ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి వారితో మనం ఏం చేయాలంటే పాలివాకమై ఉండాలి, స్నేహం చేయాలి, జత కట్టవలసిన వారమై ఉన్నాం. ఇక రెండోది మనం చూసిన వారమైతే ప్రియులారా చూడండి త్వరగా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాటిని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలి బాగైన వాడు. రెండోది ఎవరంటండి? పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్న వారితో మనం పాలి భాగస్తులు అవ్వాలి. ఆత్మ లేని వాడు నా వాడి కాదని రోమపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ లేడు అంటుంది లోకం. బైబిల్ చెప్తుంది నేటి దైవజనులు నీళ్ళలో బాప్తీసం ఇస్తారు కానీ దేవుడు ఆత్మలో బాప్తీసం ఇచ్చేవాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన కృపావరములు కలిగి ఉండాలంటే యోవేలు గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు కదా, అంచె దినాలలో అపాయకరమైన సంగతులు వచ్చును అని చెబుతూ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ప్రవచనం వచ్చింది. మనం చూసిన వారమైతే ప్రియులారా అక్కడ రాస్తూ అంటున్నాడు, మనుషులందరి మీదకి ఆత్మను కుమరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్తులు దర్శనములు కలుగును. 15వ వచనం. మీ వృద్ధుల కలలు కందులు, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమరించెదను కనుక వారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం ప్రియులారా. యోవేలు గ్రంథం కూడా 2వ అధ్యాయంలో ఉంటుంది. మనం చదువుకుంటే 22, 23 వచనాలు కాబోలు. కాబట్టి ఇక్కడ మనం గమనించిన వారు మీకు అంచె దినములలో పరిశుద్ధాత్మ కావాలి. ఎవరైతే ఆత్మలో పరవశించువారై మన సహవాసం కానీ మన సన్నిహితం కానీ ఎవరితో చేయాలంటే పరిశుద్ధాత్మలు కలిగిన వారితో చేయాలి. పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులైన వారితోనే మన సహవాసం ఉండాలి, మన జత కట్టబడాలి. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడీ ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తులకును బెలియేలు అనగా దెయ్యాలకు ఏమి సంబంధం? మనము దేవుని ఆత్మతో ఉన్న వారితో సహవాసం చేస్తున్నామా, దెయ్యపు వారితో సహవాసం చేస్తున్నామా? దెయ్యము అనగా లోక సంబంధం, దెయ్యం అనగా పద్దాకంటాడు, సినిమాలకు వెళ్దాం, షికార్లకు వెళ్దాం, లోకం తిరుగుదాం, చంద్ర బెదస్కి వెళ్దాం, బట్టలు కొనుక్కుందాం అంటూ. ప్రియులారా దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు పరిశుద్ధాత్మను ఎవరు కోరుకోవట్లా. మనమంట పరిశుద్ధాత్మతో ఏమై ఉండాలంటండి, సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పేస్తాం. మొదటిదేమో విశ్వాసములో పాలిభాగస్తులై ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మలో మనం ఏమై ఉండాలంటండి. మూడవది మనం చూసిన వారమైతే 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో సువార్తలో మనం ఏమై ఉండాలంటండి. చాలండి. మనమంటే సువార్త ప్రకటించే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, దైవ కార్యక్రమాలు చేసే విషయంలో కానీ, సువార్త విషయంలో జత పనివారులుగా పాలిభాగస్తులుగా ఉండాలి. సువార్త విషయంలో పార్ట్నర్స్ ఎత్తుకోవాలి. ఈరోజు కొంతమందికి దేవుడి గురించి చెప్తామంటే ఎందుకు వచ్చింది దేవుడి గురించి, వీళ్ళకి చెప్తే మనల్ని ఏడిపిస్తారంటూ వెనకంచి వేస్తూ ఉంటారు. అలా కాదు, సువార్త ప్రకటించే వారముగా ఉండాలి,
సువార్త ప్రకటించకపోతే ప్రకటించే వారి పక్షమున మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మూడవది సువార్తలో పాలిభాగస్తులై ఉండాలి. నాలుగవది కొలస్సీ పత్రిక 1:12 అక్కడ మనం చదువుకుంటే ప్రియులారా, పరిశుద్ధులలో మనము పాలిభాగస్తులై ఉండాలి. సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తములో పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునే వారిని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పులో దీర్ఘ శాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తులు బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలవరమగును. ఏంటంటే తేజో సంబంధమైన పరిశుద్ధుల స్వాస్థ్యములో చాలండి. ఇక మనం చూసి ఐదోది చూసిన వారం అయితే పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం ఏమై ఉండాలంటే అండి, మనం ఎవరితో కలిసి ఉండాలి? సినిమాలకు వెళ్ళే వాళ్ళతోనా, షికార్లకు వెళ్ళే వాళ్ళతోనా? పరిశుద్ధతలో పాలిభాగస్తులైన వారితో మనం కలిసి ఉండాలి. ఆ రోజు మనం చూసిన వారం అయితే లూకాసు వార్త 20:36 పునరుద్ధానములో మనం ఏమై ఉండాలంటే పాలిభాగస్తులై ఉండాలి. లూకాసు వార్త 20:36. లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదిరించు ధైర్యము చెడి కూలుదురు. లూకాసు వార్త 20:36. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి చాలండి. ఆలోచన చేయండి. పునరుద్ధానపు కుమారుడైన యేసు క్రీస్తు పునరుద్ధానంలో పాలిభాగస్తులు అంటే యేసుతో పాలివారు. కొంతమంది అరే చర్చికి వెళ్దాం అంటే పద వెళ్దాం అంటారు. ఇంకొంతమంది పద్దా చర్చ్ అంటాం ఏంటి, పదకు చోటకి వెళ్దాం అంటారు. పునరుద్ధానములు అంటే పునరుద్ధానుడైన యేసు క్రీస్తుతో పాలిభాగస్తులై ఉండాలి. యేసుతో సహవాసం చేయమని 1 కొరింథీ 1:9 పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చిందే మనతో సహవాసం చేయడానికి. కాబట్టి ఆయన సహవాసం చేయకుండా, ఆయనతో గడపకుండా సినిమాలతోనూ, షికారులతోనూ, లోక భవిష్యత్తుతోనూ, పుస్తక ముచ్చట్లతోనూ మనం పాలిభాగస్తులై ఉండకూడదు. ఎన్నైనాయండి ఇప్పటికి? 1 విశ్వాసములో పాలిభాగస్తులమై ఉండాలి. 2వది పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులై ఉండాలి. 3వది సువార్తలో పాలిభాగస్తులై ఉండాలి. 5వది పరిశుద్ధులలో పాలిభాగస్తులై ఉండాలి. పునరుద్ధానంలో. 6వది ఫిలిప్పీ పత్రిక 3:11 శ్రమలలో కూడా మనం ఎలా ఉండాలంటే పాలిభాగస్తులై ఉండాలి. ఇక చివరి మనం చూసిన వారికి 7వది ఎఫెసీ పత్రిక 3:6. ఈ మాట చదువు ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3:6. అన్యజనుల సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందని సాటి అభియానంలో వాగ్దానంలో పాలువారిని. ఎందులో అంటే దేవుడిచ్చిన వాగ్దానములో మనం పాలిభాగస్తులై ఉండాలి. మన పార్ట్నర్షిప్ దేవుని వాక్యముతో. వాక్యమే మన వాగ్దానం. ఈరోజు భర్తలు వాగ్దానం చేస్తారు, ఓ పట్టు చీర కొంటారని. కొనేవారు కొంతమంది, కొనని వారికి కొంతమంది. మీరు ఆలోచన చేయండి. చాలా మంది చాలా ప్రామిసులు చేస్తారు. యేసు క్రీస్తు ప్రభువాని గురించి ప్రకటిస్తూ, నాకు ఈ మాట చాలా ఇష్టం. ఈ మాట చదువు ముగిద్దాము. వాగ్దానముల పాలిభాగస్తులు అవడం అంటే ఏంటంటే 1 రాజుల గ్రంథం 8:56. సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్తున్నాడు. 8:56. వాగ్దానం అంటే ఏంటో, అది తన జీవితంలో ఎలా నెరవేరిందో, ఎట్లనగా నీవు తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము. ఏంటంటే వాగ్దానం అంటే ఏంటి? ఒక్క మాట అయినా. మనం ఎన్నిసార్లు వాగ్దానం చేస్తాం మీ ఆయనకి? 4 రోజుల్లో పుట్టింటికి వచ్చేస్తాం అంటాం. 4 రోజుల్లో వచ్చేస్తామా? ఒకవేళ భర్త ఏం చేస్తాడు, అమ్మా రేపు క్రిస్మస్కి పట్టు చీర అంటాడు. ఆ టయానికి అమ్మ డబ్బులు లేవురా, ఏదో చీర. ఆలోచన చేయండి. మనిషి మాట తప్పుతాడు, కానీ దేవుడు అంట ఒక్క
ఒక్క మాట ఇచ్చాడా జనవరి 1వ తారీఖున? ఏ వాగ్దానం అయితే వాగ్దాన కార్డుల ద్వారా, ఏ వాగ్దానం అయితే ప్రతి నెల వాగ్దాన సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడో ఆ వాగ్దానముతో పాలివారమై నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని నువ్వు అనగలిగి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎలుగెత్తి ప్రార్థన చేస్తే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని హెబ్రీ 10:23 చదువుతాము. 2 తిమోతి 2:13 నమ్మదగిన వాడిచ్చే నమ్మకమైన వాగ్దానాలను బట్టి మనం వాటిని స్వతంత్రించుకుంటాం. కాబట్టి ప్రియులారా 7 విషయాలు మనం చదువుకున్నాం. అందుకనే స్త్రీలను చూపిస్తూ స్త్రీలు బలహీనమైన ఘట్టమని, వాళ్ళు మనతో పాలి భాగస్తులని, వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ కాదని లైఫ్ పార్ట్నర్ అని చెబుతూ మనం కూడా ఎవరెవరిని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలంటే, అంటే మన జీవితంలోనికి ఆహ్వానించాలంటే ఎవరైతే విశ్వాసములో, ఎవరైతే దేవుని సహవాసములో, ఎవరైతే పరిశుద్ధతలో, ఎవరైతే పరిశుద్ధాత్మలో, ఎవరైతే సువార్తలో, ఎవరైతే శ్రమల్లో, ఎవరైతే వాగ్దానములో కలిసి ఏకీవించి సంఘాల్లో ఉంటారో వారితో కూడా ప్రియ మనం జత కడితేనంట ఏమండి ఇటు కుటుంబము ఇటు సంఘములోను ఆత్మీయతలోను ఎక్కడ మనం పడిపోకుండా మనం సరి అయిన పార్ట్నర్. చూడండి చాలాసార్లు అంటాం కదా, అరే వివాహం అనేది క్రైస్తవ జీవితానికి కానీ మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సరి అయిన అమ్మాయిని ఎంచుకోకపోతే చెప్పాలి, షర్టు బాగోలేదంటే 10 నిమిషాలు పక్కన పడేస్తాం, ఇది నాకు వద్దు ఇంకోటి కొనుక్కుంటాం. ఒక్కసారి తాళి కట్టామా చెప్పండి, ఇక ప్రాణం పోయేంత వరకు జీవితాంతం విడిచిపెట్టలేదు. అలాగే ఒక భార్య అయితే ఎలాగైతే ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండిపోతుందో, మన పక్కన కూర్చున్న విశ్వాసి కూడా ఇటు క్రైస్తవ లోకంలో ఒక ఆత్మీయంగా ఒక చక్కటి సహవాసం కనుక లేకపోతే, మనం ఎన్నుకోకపోతే మన ఆత్మీయ జీవితానికి నష్టం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరిని జతపని వారిగా ఎంచుకుంటున్నామో ఎరిగి మనం కూడా పిల్లారా పాలి భాగస్తులై ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.